Represented by La Lens TV. తెల్ల కాగితంపై కొనుగోలు చేశారు, డబ్బులు చెల్లించారు, భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఏండ్ల తరబడి అదే భూమిని సాగు చేస్తున్నారు. కానీ రెవెన్యూ రికార్డులో మాత్రం ఇంకా వారి పేరు అనేది మారలేదు. ఇదే సాదా బైనామా యొక్క సమస్యగా మారింది. అసలు ఈ సాదా బైనామా ఎందుకు వచ్చాయి? తెలంగాణలో వీటిని క్రమబద్ధీకరణ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమైంది? లక్షలాది మందికి రైతులు ఎందుకు సాదా బైనామాపై ఆధారపడాల్సి వచ్చింది? ప్రభుత్వం 2014లో క్రమబద్ధీకరణ కోసం ఎందుకు అవకాశం ఇచ్చింది? ఇప్పుడు భూభారతి చట్టం వచ్చిన తర్వాత ఈ ప్రక్రియలో ఏం మారింది? ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నటువంటి సమయంలో అర్హత ఉన్నటువంటి సాదా బైనామా దరఖాస్తులకు నిజంగా పరిష్కారం ఎప్పుడు లభిస్తుంది అనే ప్రశ్న ఇప్పుడు కీలక అంశంగా మారింది. ఈ వీడియోలో సాదా బైనామా వెనుక ఉన్నటువంటి అసలు చరిత్ర గురించి, 2014లో ప్రారంభమైనటువంటి ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియ మధ్యలో ఎదురైనటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు, భూభారతి వచ్చిన తర్వాత మార్పులు, ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నటువంటి దరఖాస్తుల యొక్క పరిస్థితి వరకు పూర్తి వివరాలు సింపుల్ గా తెలుసుకుందాం. కాబట్టి సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసిన వారు ఈ వీడియో తప్పనిసరిగా చివరి వరకు చూడండి. మనం ఒక్కొక్క విషయం పాయింట్ వైజ్ గా చూద్దాం. ఫస్ట్ వన్, సాదా బైనామా పరిష్కారం ఎందుకు ఆలస్యం జరుగుతుంది అనంటే, రాష్ట్ర వ్యాప్తంగా సాదా బైనామాకు సంబంధించినటువంటి 9 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం ఉంది. అయితే ఇది భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు అధికారులు 10% దరఖాస్తులను కూడా పూర్తిగా పరిష్కరించలేకపోయారు. దీంతో సాదా బైనామా ద్వారా భూమి కొనుగోలు చేసిన రైతులు, భూమి యజమానులు తమ యొక్క భూమిపై హక్కులు ఎప్పుడు అధికారికంగా నమోదు అవుతాయనేది ఎదురు చూస్తున్నటువంటి విషయం. రెండో విషయానికి వస్తే, సాదా బైనామా అంటే ఏమిటి అంటే, సాదా బైనామా అంటే సాధారణంగా తెల్ల కాగితంపై భూమి విక్రయానికి సంబంధించినటువంటి కొనుగోలుదారు, విక్రయదారు చేసుకునే ఒప్పందం. ఇలాంటి పత్రాల ఆధారంగానే చాలా మంది ఏళ్లుగా భూములను సాగు చేస్తున్నప్పటికీ కూడా, లేదా స్వాధీనంలో ఉన్నప్పటికీ కూడా రిజిస్ట్రేషన్ లేదా అధికారిక రెవెన్యూ రికార్డులలో వారి యొక్క పేరు నమోదు లేకపోవడంతో అనేక సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. మూడో విషయానికి వస్తే, భూభారతి అమల్లోకి వచ్చిన తర్వాత మార్పుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, తెలంగాణలోని భూభారతి వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత సాదా బైనామా పరిష్కార ప్రక్రియలో కొన్ని మార్పులు తీసుకొచ్చారు. ముఖ్యంగా అఫిడవిట్ కు సంబంధించినటువంటి నిబంధనలలో మార్పులు చేస్తూ దరఖాస్తుల యొక్క పరిశీలన మరియు పరిష్కార బాధ్యతలను ఆర్టీఓ గారి స్థాయిలోకి అప్పగించే విధానం, మార్గదర్శకాలను జారీ చేయడం జరిగింది. నాలుగో విషయానికి వస్తే, ఆర్టీఓకు బాధ్యతలు అప్పగించిన తర్వాత సాదా బైనామా దరఖాస్తుల యొక్క పరిష్కార బాధ్యతలను ఆర్టీఓ పరిమిత పరిధికి అప్పగించడం ద్వారా ప్రక్రియ అనేది వేగవంతం అవుతుందని భావించడం జరిగింది. కానీ ఆచరణలో మాత్రం దరఖాస్తుల యొక్క పరిష్కారం ఆశించినంత స్థాయిలో ముందుకు సాగడం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. దీంతో దరఖాస్తుదారులలో నిరాశ అనేది పెరగడం జరిగింది. ఐదో విషయం గురించి మనం మాట్లాడుకుంటే, అన్ని సాదా బైనామాలకు ఆమోదించలేరు అంటే, ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఉంది. సాదా బైనామా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి భూమిని ఆటోమేటిక్ గా క్రమబద్ధీకరించడం లేదా హక్కులు కల్పించడం సాధ్యం కాదు. భూమి స్వభావం, పత్రాల యొక్క చెల్లుబాటు, యాజమాన్యానికి సంబంధించినటువంటి హక్కులు, కోర్టు వివాదాలు తదితర అంశాలను అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది. ఆరో విషయానికి వస్తే, నకిలీ పత్రాల విషయంలో కఠినమైనటువంటి చర్యలు. కొన్ని దరఖాస్తులలో నకిలీ పత్రాలు లేదా అనుమానాస్పద డాక్యుమెంట్లు ఉన్నట్లుగా గుర్తించినటువంటి సందర్భాలలో వాటిని చట్ట ప్రకారం ఆమోదించడం సాధ్యం కాదు. కాబట్టి సాదా బైనామా దరఖాస్తుల యొక్క పరిశీలనలో అధికారులు పత్రాలు నిజానిజాలు కూడా ధృవీకరించాల్సి ఉంటుంది. ఏడో విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, కోర్టు వివాదాలు ఉన్నటువంటి భూములు. అదే విధంగా భూమిపై ఇప్పటికే కోర్టు వివాదాలు కొనసాగించినట్లయితే కేవలం సాదా బైనామా ఆధారంగా ఆ యొక్క భూమిని రెవెన్యూ రికార్డులో మార్చడం సాధ్యం అనేది కాదు. న్యాయస్థానంలో ఉన్నటువంటి వివాదం పరిష్కారం అయ్యే వరకు సంబంధించినటువంటి భూముల విషయంలో అధికారుల యొక్క జాగ్రత్త వ్యవహరించాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఎనిమిదో విషయానికి వస్తే, దేవాదాయ అటవీ భూముల విషయంలో పరిస్థితి ఎలా ఉందనంటే, దేవాదాయ భూములు, అటవీ భూములు లేదా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములను సాదా బైనామా పేరుతో వ్యక్తిగత భూములుగా మార్చడం చట్టపరంగా సాధ్యం అనేది కాదు. ఇలాంటి భూములకు సంబంధించినటువంటి దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి అర్హత లేని వాటిని తిరస్కరించాల్సినటువంటి అవసరం ఉంది. తొమ్మిదో విషయానికి వస్తే, పెండింగ్ దరఖాస్తులపై ప్రభుత్వం ఏమంటుంది అంటే, మరోవైపు మిగిలిన పెండింగ్ సాదా బైనామాల యొక్క దరఖాస్తులను
సమగ్రంగా విచారణ జరిపి త్వరలో పరిష్కరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అంటే అర్హత ఉన్నటువంటి దరఖాస్తులను పరిష్కరించే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతుంది. పదో విషయానికి వస్తే రైతులు ఒక ముఖ్యమైన విషయం గమనించాల్సి ఉంటుంది. సాదా బైనామా ఆధారంగా తమ యొక్క భూమి ఆధీనంలో ఉందని చెప్పడం మాత్రమే సరిపోదు. సంబంధిత భూమికి సంబంధించినటువంటి పాత రికార్డులు, పహాణీలు, 1B పట్టాదార్ పాస్బుక్ వివరాలు కూడా, విక్రయ ఒప్పందం, వారసత్వ వివరాలు, కోర్టు కేసులు ఉన్నాయా లేదా వంటి అంశాలు కూడా కీలకంగా మారవచ్చు. 11వ విషయం ఏంటంటే 9 లక్షలకు పైగా దరఖాస్తులు అంటే పెద్ద సవాలే అని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షలకు పైగా సాదా బైనామా దరఖాస్తులు ఉండటం ప్రభుత్వానికి కూడా ఒక పెద్ద పరిపాలనా సవాలే. ప్రతి దరఖాస్తు భూమికి సంబంధించినటువంటి రికార్డులో సరిపోల్చి సంబంధిత వ్యక్తుల హక్కులకు సంబంధించి పరిశీలించి భూమి ప్రభుత్వం దేవాదాయ అటవీ భూమికి కాదని నిర్ధారించడం వంటి ప్రక్రియకు సమయం అనేది పడుతుంది. 12వ విషయానికి వస్తే అసలు ప్రశ్న ఇప్పుడు ఎందుకు? అయితే ఇక్కడ ప్రధాన ప్రశ్న ఏమిటనంటే ఇన్ని లక్షల దరఖాస్తులు అర్హత ఉన్నటువంటి దరఖాస్తులు ఎన్ని? ఇన్ని లక్షల దరఖాస్తులలో అవసరం అర్హత ఉన్నటువంటి దరఖాస్తులు ఎన్ని? ఇప్పటి వరకు ఎన్ని పరిష్కరించడం జరిగింది? ఇంకా ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి? వాటిని ఎప్పటిలోగా పరిష్కరిస్తారు అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంటుంది. 13వ విషయానికి వస్తే దరఖాస్తుదారులు ఏం చేయాలి అనంటే సాదా బైనామా దరఖాస్తు చేసిన వ్యక్తులు తమ యొక్క దరఖాస్తు ప్రస్తుతమైనటువంటి పరిస్థితి ఏమిటి, ఏ కారణం చేత పెండింగ్ లో ఉంది, ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అనే విషయాలను కూడా సంబంధిత రెవెన్యూ అధికారుల వద్ద తెలుసుకోవడం మంచిది. అవసరమైనటువంటి పత్రాలు కూడా సమర్పించమంటే వాటిని కూడా సిద్ధంగా పెట్టుకోవాలి సమర్పించేటువంటి సాదా బైనామా వ్యక్తులు. అయితే ఇదే విషయం పైన మనం ఇప్పుడు తెలంగాణలో సాదా బైనామా ప్రక్రియ వచ్చింది. అయితే ఎప్పుడు ప్రారంభమైంది అనే విషయాన్ని కూడా దానికి సంబంధించినటువంటి కొంచెం చరిత్ర కూడా తెలుసుకుంటే బాగుంటుంది. ఆ విషయం గురించి మనం వెళ్ళినట్లయితే సాదా బైనామా ఎందుకు ఏర్పడడం జరిగింది అంటే తెలంగాణ ప్రాంతంలో గ్రామీణ విషయానికి వస్తే గతంలో భూములు కొనుగోలు అమ్మకాలు చాలా సార్లు రిజిస్ట్రేషన్ అనేది చేయకుండానే తెల్ల కాగితంపై ఒప్పందాలు చేసుకొని జరిగేవి. అయితే ప్రధానంగా చిన్న సన్నకారు రైతులకు సంబంధించిన విషయానికి వస్తే రిజిస్ట్రేషన్ ఖర్చులు, స్టాంపు డ్యూటీ, ఇతర ప్రక్రియల భారంగా ఉండడం వల్ల, అలాగే గ్రామీణ ప్రాంతాలలో పరస్పర నమ్మకంతో లావాదేవీలు అనేవి జరగడం వల్ల ఈ విధానం విస్తరించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా తమ యొక్క అధికారిక నివేదికలో గతంలో భూముల లావాదేవీలు సాధారణ తెల్ల కాగితం ఆధారంగానే జరిగినవి అని చెప్పడం జరిగింది. అయితే మరి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ఈ సమస్యను పరిష్కరించే ప్రక్రియ ప్రారంభించింది అంటే ఇక్కడ ఒక ముఖ్యమైన తేదీ కూడా ఉంది. 2014వ సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా పేర్కొనబడినటువంటి ప్రకారం 2014లోనే సాదా బైనామా ద్వారా జరిగినటువంటి భూమి లావాదేవీలను క్రమబద్ధీకరించే ప్రక్రియ ప్రభుత్వం చేపట్టింది. ఉద్దేశం ఏమిటంటే ఇలాంటి అనధికారిక లావాదేవీల వల్ల ముఖ్యంగా పేదలు, చిన్న రైతులు నష్టపోకుండా వారికి చట్టబద్ధమైనటువంటి భూ హక్కులు కల్పించడం ఈ యొక్క ప్రక్రియ నేపథ్యంలోనే ఉంది. 2014 కంటే ముందు జరిగినటువంటి లావాదేవీలకు ఎందుకు ప్రాధాన్యం ఇస్తుంది అనంటే తర్వాత వచ్చినటువంటి నిబంధనల ప్రకారం కోర్టు వ్యవహారాలలో కూడా జూన్ 2, 2014 కంటే ముందు జరిగినటువంటి సాదా బైనామాకు సంబంధించినటువంటి లావాదేవీలు ముఖ్యంగా ప్రస్తావించబడ్డాయి. 2025లో తెలంగాణ హైకోర్టు కూడా అదే అంశం పైన కీలకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. 2014 కంటే ముందు జరిగినటువంటి ఇలాంటి రిజిస్ట్రేషన్ కాని లావాదేవీలను చట్టంలో నిబంధనలకు అనుగుణంగా పరిశీలించినటువంటి క్రమబద్ధీకరించే మార్గాన్ని ప్రభుత్వం కొనసాగించవచ్చని కోర్టు అనుమతించింది కూడా. అయితే భూభారతి వచ్చిన తర్వాత ఏం మారింది అంటే తెలంగాణలోని భూభారతి రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ యాక్ట్ 2025 కూడా రిజిస్టర్ కాని కొన్ని లావాదేవీలకు క్రమబద్ధీకరించడానికి నిబంధనలు ఉన్నాయి. 2025లో హైకోర్టు ముందు ప్రభుత్వం కూడా ఈ చట్టంలోని సెక్షన్ 6 ఆధారంగానే అర్హత ఉన్నటువంటి పాత అనధికారిక లావాదేవీలను కూడా పరిశీలించి హక్కులను కల్పించే ఉద్దేశం ఉందని వివరించడం జరిగింది. మొత్తానికి మనం ఈ వీడియో చివరిలో తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సాదా బైనామా అనేది కేవలం తెల్ల కాగితంపై రాసుకున్నటువంటి ఒక ఒప్పందం మాత్రమే కాదు. ఎన్నో సంవత్సరాలుగా భూమిని నమ్ముకొని జీవిస్తున్నటువంటి లక్షలాది కుటుంబాలకు సంబంధించినటువంటి హక్కులకు సంబంధించిన సమస్య అని చెప్పవచ్చు. రిజిస్ట్రేషన్ లేకపోయినా సరే భూమి కొనుగోలు చేసి డబ్బు చెల్లించి స్వాధీనంలో పెట్టుకున్నా సరే సాగు చేస్తున్న వారికి కూడా అధికారికంగా రికార్డులలో హక్కులు లేకపోవడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. 2014లో క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం అవకాశం కల్పించినప్పటికీ కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ అంశం ఎన్నో మలుపులు తిరిగింది. కోర్టు వివాదాలు, నిబంధనల మార్పులు, పరిపాలన సమస్యలు, భూమి యొక్క స్వభావంపై వివాదాలు కూడా ఇలా అనేక కారణాలతో లక్షలాది దరఖాస్తులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. ఇప్పుడు భూభారతి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో అర్హత ఉన్నటువంటి సాదా బైనామా దరఖాస్తులకు వేగంగా, పారదర్శకంగా న్యాయం జరగాలి. అదే సమయంలో నకిలీ పత్రాలు, ప్రభుత్వ భూములు, భూమి దేవాలయ సంబంధించినటువంటి భూములు, అటవీ భూములు, కోర్టు వివాదాలలో ఉన్నటువంటి
భూముల విషయంలో మాత్రం చట్టాన్ని ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పాలి, సాదా బైనామా సమస్యను కేవలం దరఖాస్తుల యొక్క సంఖ్యగా చూడకూడదు. ప్రతి దరఖాస్తు వెనుక ఒక కుటుంబం ఉంటుంది, ఒక రైతు, అతనికి ఉన్నటువంటి భూ హక్కు అనేది ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం అర్హత ఉన్నటువంటి దరఖాస్తులను త్వరగా పరిష్కరించి అనర్హత కలిగినటువంటి వాటిని కారణాలతో స్పష్టంగా చెబుతూ తిరస్కరించి మొత్తం ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి. అప్పుడే సాదా బైనామా సమస్యకు నిజమైనటువంటి పరిష్కారం అనేది లభిస్తుంది. అయితే మీ దగ్గర సాదా బైనామాకు సంబంధించినటువంటి అనుభవం లేదా పెండింగ్ దరఖాస్తులు ఉంటే కామెంట్ లో తెలియజేయండి. ఈ యొక్క వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే రైతు సోదరులకు, స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు, భూ సమస్యలు ఎదుర్కొంటున్న వారికి షేర్ చేయండి. మన లాలెన్స్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ప్రతిరోజు ఒక వీడియో మీకు లీగల్ కంటెంట్ తో మీ ముందుకు వస్తుంది. నేను మీ కొంగటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.